నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు స్పెషల్ గెస్ట్ను పిలిపించడం చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వకీల్ సాబ్ మీ అందరికీ తెలుసు హైకోర్టు వకీల్ సాబ్ గతంలో కేసీఆర్తో కలిసి మరి జీపీగా పనిచేసినాడు సారు గవర్నమెంట్ ప్లీడర్గా సార్ మనకు అందుబాటులో ఉన్నాడు ఈరోజు జరుగుతున్న కొత్త విషయాలు రాత్రికి రాత్రి జనరల్గా ఏ రాజకీయ నాయకులైనా పార్టీ మారేటప్పుడు డే టైంలో మారుతారు పొద్దున 10 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు లేదంటే సాయంత్రం 4 గంటలకు అనుకోవచ్చు ఇది 11-12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే మరి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యిండు కాంగ్రెస్ బీఆర్ఎస్కు మరో షాక్ అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు ఇదంతా కూడా తర్వాత ఇంకొకటి వెలుగు పేపర్లో చూస్తే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇద్దరు నవ్వుకుంటూ ఏదో ఒక అచీవ్మెంట్ చేసినట్టు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచినంత సంతోషంలో ఉన్నారు కిందనే కాంగ్రెస్లోకి సంజయ్ సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ ఇక్కడ 100 రోజులు జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ అని ఇదంతా నడుస్తుంది దీనిపైన మాట్లాడడానికి మన స్పెషల్ గెస్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అందుబాటులో ఉన్నాడు పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు చాలా రోజులు అవుతుంది సార్ నమస్తే నమస్కారం సార్ సార్ ఎట్లా చూస్తారు ఈ బ్యానర్ ఐటమ్స్ ఇదంతా కూడా మీరు ఎట్లా ఇదంతా మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు న్యూస్ పేపర్ ఫాలో అవుతారు న్యూస్ పేపర్ ఎందుకు ఫాలో ఈరోజు బిజీ ఉండే మనం చూడకపోతే అట్లాంటిది ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఏంది అసలు ఈ బ్యానర్కు ఇంకోటి జీవన్ రెడ్డి జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ మాజీ మంత్రి కూడా అనుకుంటా అవును ఆయన రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంటుండే ఒక కుదుపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు జరిగేటట్టున్నాయి అసలు ఏంది ఇదంతా ఎట్లా చూస్తారు మీ దృక్కోణం ఏంది అంటే ఒక్కటే అండి నేను పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మీకు చెప్పినాను ఏమని రేవంత్ రెడ్డి ఒక శిశుపాలుని లాంటి వాడు ఇతను ఒక తప్పు తర్వాత ఒక తప్పు చేసేసి భస్మాసుర హస్తం ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు లాస్ట్కు పార్టీని పుట్టి ముంచుతాడు అనేటువంటి భావన నేను ఆ రోజే చెప్పిన ఎందుకంటే ఈయన రాజకీయాలలో చాలా విపరీతమైన వ్యక్తి ఈయనకి ఒక పొలిటికల్ ఐడియాలజీ లేదు ఒక థింకింగ్ లేదు తర్వాత ఏ సంస్థలో కూడా ఆ సంస్థకు సేవ చేసి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి కాదు కేవలం పొలిటికల్ మ్యానిపులేషన్స్ మాత్రమే చేస్తున్నాడు అంటే పోటీదారుని కాలు విరగొట్టి పరుగు పందెంలో గెలిచిన వ్యక్తి సో ఇట్లాంటి వ్యక్తి నుంచి ఇవే జరుగుతాయి సార్ దొంగ రాత్రి దట్టుగా సంజయ్ని వాణ్ణి చేర్చుకోవడం సార్ కవితకు అత్యంత సన్నిహితుడు సన్నిహితుడే కాదు అసలు ఒక అనుమానం ఏముందంటే ఢిల్లీ సర్కిల్లో ఏం మాట్లాడుతున్నారంటే కవితకు బెయిలిపియడంలో రేవంత్ రెడ్డి ఒక రోల్ ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని మెప్పించడానికే రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు పొందడానికే కవిత ఆలోచన చేసేసి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపిందని తర్వాత రెండోది ఏంటంటే సార్ జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడిని 2 స్థానాలలో ఓడగొట్టినాడు ఒకటి జగిత్యాల అసెంబ్లీ స్థానంలో ఓడగొట్టినాడు మళ్ళీ మద్యము డబ్బులు ఏరులు పారులు చేసి ఓడిపించినాడు ఒక మంచి గాంధేయవాదిని ఒక వినమ్రత గల వ్యక్తిని పార్టీకి అకుంఠిత దీక్షతో సేవ చేసేటువంటి వ్యక్తిని ఓడగొట్టించిన దుర్మార్గుడు ఈ డాక్టర్ సంజయ్ చేతిలో 15,822 ఓట్ల మెజారిటీతో ఈయన ఓడిపోయినాడు తర్వాత మొన్న నిజామాబాద్ లోక్సభ స్థానానికి పెడితే ఈ సంజయ్ హీ హెస్ లెఫ్ట్ నో స్టోన్ అంటాడు జీవన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇతను చెయ్యని ప్రయత్నం అంటలేదు ఇట్లాంటి కిరాతకపు రాజకీయ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చి కాంగ్రెస్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది సార్ అంటే మీ సీనియర్ నాయకుడిని ఓడించిన తీసుకోవడానికి మీరు ఖండిస్తురా పూర్తిగా ఖండించడం కాదు అసలు నా భాష సరిపోవట్లేదు నా మాటలు సరిపోవట్లేదు రక్తము ఇట్లా సలసల మసులుతుందనమాట అంటే కాంగ్రెస్ పార్టీని 130 సంవత్సరాలు 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్కు ఈనాడు ఎంత దుర్గతి పట్టింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేటువంటి ఒక బాధ ఉంది సార్ ఈ పార్టీ ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారం అని చెప్పినారు కదా సార్ సుప్రీంకోర్టు అయితే ఇట్ ఈస్ ఎ సిన్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు 10th షెడ్యూల్ను తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు సార్ రాజీవ్ గాంధీ గారు
అంటే పార్టీ ఫిరాయింపులు, ఈ అయారాములు గయారాముల వల్ల పొలిటికల్ కల్చర్ దేశంలో నాశనం అవుతుంది. ప్రజా జీవనంలోకి సేవాభావంతో వచ్చే నాయకులు ఎవరు రావట్లేదు, చదువుకున్న వాళ్ళు రావట్లేదు, విద్యావంతులంతా విముఖత చూపెడుతున్నారు ప్రజా జీవితంలోకి రావడానికి. కాబట్టి కొన్ని విలువలను కనుక మనం రాజకీయాలలో చొప్పించే పక్షంలో చదువుకున్న వాళ్ళు వస్తారు. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఎంతో మంది మేధావుల యొక్క అవసరం ఉంది అని కదా. అంతేదిగా సార్ ఇప్పుడు పార్టీ ఈయన ఎట్లాంటిదంటే సార్, ఈ రేవంత్ రెడ్డి టైప్ ఎట్లుంటుందంటే ఏ రోటి కాపాట పడతాడు సార్, ఏ సందర్భోచితంగా మాట్లాడతాడు, యతి ప్రాసలు కలిపి మాట్లాడతాడు తప్ప ఆ మాటలు తాను ఏం మాట్లాడుతున్నాడు, నా బొంద వాగ్దాటి నా బొక్కల వాగ్దాటి ఆయన మాటల్ని ఎవడు పట్టించుకోడు. మీకు ఇంకో విషయం చెప్పిన, అతి తక్కువ విశ్వసనీయత గల రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి సార్. ఆయన చేస్తున్నటువంటి నీచమైన నికృష్టమైనటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ పార్టీ కార్యకర్తలు ఎవరు తలెత్తుకొని తిరగలేకుండా ఉన్నారు. అరే భీష్మాచార్యులు అంటూ వాడు ఎంత కురువృద్ధుడు, పెద్ద మనిషి, ఒక మంచి సంయమనం గల జీవన్ రెడ్డి గారి కాళ్ళ కింద నుంచి భూమిని వీకేసినాడు సార్ ఈ సంజయ్ని చేర్చుకుని. కనీసం జీవన్ రెడ్డి గారితో చెప్పొచ్చా? ఆయన రాజీనామా చేస్తుంటున్నారు, కరెక్టేనా? అవ్వచ్చు కాక చేస్తే చేయాల్సిందే. బ్లాక్మెయిల్ చేయడం ఏంది బ్లాక్మెయిల్ చేస్తారు? ఆయనకి ఏం అవసరం ఉంది ఈ వయసులో బ్లాక్మెయిల్ చేసేది? బ్లాక్మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు? జీవన్ రెడ్డి గారికి ఎందుకు అట్లాంటి మాటలు? రాజీనామా చేస్తున్నాడు, అవసరమా అంటే మరి ఏం చేస్తారు సార్? ఇప్పుడు మంచి చెప్పినా వినకపోయి, ఎట్లా చెప్పినా వినకపోయి, ఒక నికృష్టమైన రాజకీయాలకు ఒక అంతమే ఉండట్లేదు కదా సార్. ఒకటి తర్వాత ఒకటి. నిన్నగాక మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చినాడు. మీకు బాగా దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి సార్. అందరూ దగ్గరే సార్. ఒక సిద్ధాంతం లేని వ్యక్తులు దగ్గర అయితే దూరం అయితే వాళ్ళని కూడా విమర్శిస్తారా మీరు? దగ్గర ఎందుకు విమర్శించారు? ఎవరినైనా ఇప్పుడు అట్లా కదా సార్. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని మొగ్గదొడగకుండా కాపాడినాడు. ఎక్కడ? బాన్సువాడలో. అసలు కాంగ్రెస్ అనేది లేకుండా నామ రూపాలకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అట్లనే చెరబెట్టినాడు, బీఆర్ఎస్లోకి వచ్చినాక అట్లనే పార్టీని చెరబెట్టినాడు. సడన్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో గొప్ప గుమగుమలు ఉన్నాయి, మంచి సువాసనలు ఉన్నాయి, గొప్ప రాజనీతిజ్ఞత ఉంది, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు, 10 కాలాల పాటు ఉండాలి, 20 ఏళ్ళు రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తూ ఆశీర్వచనాలు చెప్పేసేసి ఆయన పార్టీలో చేరితే ఇంకా ఇంతకంటే నికృష్టమైన రాజకీయం ఏముంటుంది సార్? కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారాలా? చెప్పండి. కాంగ్రెస్ యొక్క మనుగడ అవసరమా లేదా? ఈనాడు పార్టీ కార్యకర్తలు ఒక ఆలోచన చేసుకోవాలి. అంతెందుకు సార్, నేను ఒక మంచి ప్రపోజల్ పెడతాను సార్ మైపాల్ గారు, మీరు ఆలోచించుకుంటే. నేను కాంగ్రెస్ హైకమాండ్కే ఈ ప్రపోజల్ పెడుతున్నాను. ఇదంతా వద్దు, మనము కేసీఆర్తోని నెగోషియేషన్స్ పెట్టేసేసి, ఎనీవే కేసీఆర్ ఇంట్లో ఒట్టిగానే ఉన్నాడు కదా, ఆయనకి ఇంకా 34 మంది సభ్యులు ఉన్నారు. అసలు ఆ బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేసేసి కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇద్దాం. ఎందుకంటే రాజనీతిజ్ఞుడు, తెలుగులాడు, అది ఇది. అయితే ఒక కండిషన్ ఏంటిది? మొన్న కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో అభయహస్తం అని, ఆ అభయహస్తాన్ని అమలు చేయడానికి పూర్తిగా కృషి చేస్తా అని ఒక మాట తీసుకొని రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కను చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తే సరిపోతుంది కదా సార్, పిడవుతుందిగా. కాంగ్రెస్ తరఫున ఎగ్జాక్ట్లీ తప్పేముంది? మాజీ కాంగ్రెస్ వాది, ఇప్పుడు మాజీ కాంగ్రెస్ వాది అయిన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి కాంగ్రెస్ లో చేరితే తప్పులేదు. నేను చాలా మంది మేము మాజీ కాంగ్రెస్ వాదులం అని చెప్తున్నారు కదా, దానం నాగేందర్ కూడా మాజీ కాంగ్రెస్ వాదిని అని చెప్పుకున్నాడు. మరి వీళ్ళందరూ మాజీ కాంగ్రెస్ వాదులే కదా. అట్టనే కేసీఆర్ కూడా మాజీ కాంగ్రెస్ వాది. వీళ్ళందరికంటే ముందు ఈ రాష్ట్రానికి కనీసం ఒక నీతిజ్ఞతతో ఉన్నటువంటి నాయకత్వం వస్తుంది. ఈ మొక్కుబడి రాజకీయాలు పోతాయి. అసలు ఒక్క ప్రామిస్ అన్న అధికారంలోకి వచ్చినాక పార్టీ మేనిఫెస్టోలోని ఒక అంశం అమలు జరపడానికి ఏమైనా చిత్తశుద్ధి చూపెట్టాడా? ఇంకా ఈయన ఏమంటాడంటే 18 గంటలు పనిచేసే చంద్రబాబు నాయుడుతో పోటీ పెడతాడు. ఆయన సూపర్ 6 అంటే 5ని ఇమీడియట్గా అమలు చేస్తూ మొదటి సంతకం పెట్టాడు. ఈయన ఒక్కదాన్ని అమలు చేయడానికి తక్కిచ్చి కృషి చేసినాడు. లాస్ట్ టైం రైతు బంధు ఎగ్గొట్టినాడు. చాలా రోజులు ఇవ్వకపోతే మనమంతా, మీరు నేను ఆంధ్రం సోషల్ మీడియా వాళ్ళని గొడవ పెడితే సీజన్ అయిపోయినాక ఇచ్చినాడు. రెండో విడత అయితే మరీ దారుణం. వడగళ్ళ వానల మధ్యలో రైతులు సర్వనాశనం అవుతున్నప్పుడు రెండో విడతలు. రైట్.
ఓకే సార్, ఇప్పుడు మీరు కొత్త ప్రపోజల్ పెడుతుంది, మరి ఇప్పుడు కేసీఆర్తో మీరు మాట్లాడతారా మధ్యవర్తిగా? నేను అవసరం లేదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, నువ్వు వచ్చి చేరు అని కనుక అంటే కేసీఆర్ తప్పకుండా ఆలోచన చేస్తాడు. నిజంగా కూడా రాష్ట్ర భవితవ్యానికి అట్లాంటి నాయకుడి యొక్క నేతృత్వం చాలా బాగుంటుంది. ఈ రేవంత్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డిది నికృష్టమైన రాజకీయము, థర్డ్ క్లాస్. అసలు ఆయనకి అడ్మినిస్ట్రేషన్లో ఈవెన్ ఏబీసీస్ తెలియదు. ఆయన పరిపాలన అంతా దుర్గంధంతో కూడుకుంది. నిజానికి అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నిజానికి చెప్తున్నాను, అరే కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తూ పార్టీలో ఫిరాయింపులు చేస్తున్నాడు సార్. ఇది ఏమన్నా అర్థం ఉందా? పోనీ ఏదో మధ్య మార్గంగా ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నాడు అంటే ఏమో అనుకోవచ్చు. ఎవరైతే పార్టీ యొక్క మూల స్తంభాలను విరగొట్టినారో, నరికేసినారో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేర్పిస్తా అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పే కారణం ఏంది? పార్టీ ప్రభుత్వానికి ఏదో సమస్య ఉందని. నిజానికి మన పార్టీ ప్రభుత్వం ఊగిసలాడుతుందా? పార్టీ కూలిపోద్దా? ప్రభుత్వం కూలిపోద్దా? ఇదంతా ఊహాజనితమే సార్. దీనికి వెనుక ఒక పెద్ద రాజకీయ కక్ష ఉంది, కుట్ర ఉంది. అదేమంటే సహజంగా కాంగ్రెస్ వాదులు ఈయన మాట వినరు, ఈయనను పట్టించుకోరు. ఈయన అంటే వాళ్ళకు ఒక వెగట్ అనమాట. గీన లీడర్షిప్ ఏంది అనేటువంటి భావన ఉంటుంది. సో వాళ్ళని మైనారిటీగా చేయాలంటే ఈ కొత్తగా వచ్చే వాళ్ళని చేర్చుకొని తద్వారా కాంగ్రెస్ నాయకుల మీద, నిజమైన కాంగ్రెస్ నాయకుల మీద పెత్తందారితనం చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న కుట్ర ఇది. అంతే తప్ప వీళ్ళు ఒక గొప్ప సత్శీలులు కాదు, లేదా వాళ్ళ పార్టీలలో వీళ్ళు ఏదో మంచి చేసిన వాళ్ళు కాదు. ఎవరైతే పిలిచి అన్నం పెట్టినారో వాళ్ళ చేతులు నరగొట్టిన వ్యక్తులు. అసలు పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైనా రవ్వంతన్న విలువలు ఉన్నాయా సార్? చెప్పండి ఒక మాట. చంద్రబాబు నాయుడు ఎంత దగ్గరికి తీసినాడు పోచారం శ్రీనివాసరెడ్డిని, ఆయనకి ఎంత చాలా చాలా. అసలు నిజామాబాద్లో చౌదరీస్ యొక్క డామినేషన్ ఉంటుంది. ఈయనను వాళ్ళు వద్దు వద్దు మాకు మా నెత్తి మీద మోపద్దు అంటే చంద్రబాబు నాయుడు వినకుండా ఈయనకి అవకాశం ఇచ్చేసేసి ఈయన లాస్ట్కి మంత్రివర్గంలో కూడా తీసుకున్నాడు. ఈయన టీడీపీలో రాజీనామా చేసేసి బీఆర్ఎస్లోకి వచ్చినాడు. వచ్చినప్పటి నుంచి సార్ సహజంగా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ ఒక పక్కకు తోలిచ్చేసేసి టీడీపీలోంచి తనతో పాటుగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేసేసి కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేసినాడు, బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేసినాడు. అంత అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తారంటే ఇప్పుడు అక్కడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు బాన్సువాడలు. ఎస్, ఈ రావడానికి వీలు లేదు, ఈయన వస్తే పార్టీ సర్వనాశనం అవుతుంది. కేసులు పెట్టించిండని కూడా అంటారు. చాలా ఘోరం అంటే ఘోరం సార్. ఇసుక దొంగలు వాళ్ళే, తర్వాత ఈ కంకెర దొంగలు వాళ్ళే. అంతేందుకు రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, అచ్చోసిన ఆంబోతులు అని అన్నాడు. శ్రీనివాసరెడ్డి కొడుకును ఒక అచ్చోసిన ఆంబోతులు అన్నాడు. అసలు శ్రీనివాసరెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కనుక వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏమన్నాడు? ధోతి కట్టుకుంటే నువ్వు రైతు నాయకుడు అవుతావా అని అన్నాడు. నీకు అసలు రైతులు లేదు, నీకు వ్యవసాయం మీద అవగాహన లేదు అన్నాడు. తర్వాత నువ్వు సభాపతి లాంటి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసినారు అని ఒక ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని నష్టం చేసినామని తిట్టాడు. అట్లాంటి వ్యక్తిని ఈనాడు కాంగ్రెస్లో చేర్పించి ఏం సార్ ఇక ఇంతకంటే రాజకీయ అవకాశం వదలలేదు. గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళంతా పోలరైజ్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హీ ఈస్ డూయింగ్. గతంలో తెలుగుదేశం పార్టీ లోపల ఒక వెలిగిన వాళ్ళందరినీ, లేకపోతే ఎంతో కొంత ఈయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు నిజమైన కాంగ్రెస్ను భూస్థాపితం చేయడమే రేవంత్ రెడ్డి యొక్క మూల ఉద్దేశంలా కనబడుతుంది. కడియం శ్రీహరి అందరంతే, మహేందర్ రెడ్డి అందరూ వాళ్ళే. మీకు ఎదురుగా ఇవన్నీ ఆణిముత్యాలు, ఒకటి కంటే ఒకటి ఎక్కువ వెలుగుతున్నాయి వినరా. అసలు ఏ మాత్రం సేవాభావం లేని రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటుంది రేవంత్ రెడ్డి సార్. రైట్ సార్, ఒకసారి ఆయన వాయిస్ ఉంది సార్, గతంలో ఆయన ఏం మాట్లాడిండు పార్టీ మారిన వాళ్ళని పట్ల ఆయన రాళ్ళు పెట్టి కొట్టాలని విన్నాను నేను. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఫిరాయింపుల మీద, వీళ్ళ మీద. మీ చెమట మీ రక్తాన్ని ధారపోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి
రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. అంతే కదా సార్. ఇంకొక మాట అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. దీని మీద ప్రత్యేకమైన శ్రీనివాసరెడ్డి మీద మాట్లాడు. ఇంకా దీనికి కొద్దిగా ముందుకు పోతే శ్రీనివాసరెడ్డి మీద మాట్లాడిన మాట కూడా ఉంది. విషయం ఏంటండి సార్, యాక్చువల్లీ ఆయన మూల ఉద్దేశం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి వేరే పార్టీలకు పోతే వాళ్ళను రాళ్ల మీద కొట్టాలా, ఆ పార్టీ సభ్యతనికి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ కార్యకర్తల కాయకష్టం మీద మీరు గెలిచి మీరు వేరే పార్టీలో ఎట్లా చేరుతారని అడిగాడు. సరే ఇదే ప్రశ్నను ఉల్టా అడుగుదాం సార్. మరి బీఆర్ఎస్ కార్యకర్తల కాయకష్టం మీద గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఈయన ఎట్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాడు, మరి సంజయ్ని ఎట్లా చేర్చుకుంటాడు, తర్వాత దానం నాగేందర్ని ఎట్లా చేర్చుకుంటాడు, మరి వీళ్ళను రాళ్లతో కొట్టద్దా, మరి మొదటి రాయి రేవంత్ రెడ్డి వేస్తాడా? నేను అడుగుతున్నాను. అంటే ఏ రోటి కాపాడు సార్? మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు సార్. నేను చెప్తున్నాను కదా సార్, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఉంటాను. ఎక్కడి ప్రతిపక్షం అక్కర్లేదు సార్. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా కొన్ని మూల సూత్రాల కట్టుబడి పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయి. ఇవాళ పార్టీ తల్లి లాంటి సార్, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఆధారపడ్డది. ఇప్పుడు మనం మౌనంగా ఉంటే అంటే కాపాడిపోతుందా, ఎట్లా రక్షిస్తారు సార్? మీకు ఒక విషయం చెప్పన్నా, ఎవరికైనా ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అని అన్నట్టుగా ఇవాళ చూడండి, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని కేసీఆర్ సకల ప్రయత్నాలు చేసేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అందరినీ చేర్చుకొని లాస్ట్కు 5 ఎమ్మెల్యేల స్థాయికి కాంగ్రెస్ పార్టీని శాసనసభలో తగ్గించినాడు. ఏమైంది సార్? మళ్ళీ ఉబికి రాలేదా? ఒక భూకంపం వచ్చినట్టు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్కర్మల వల్ల కూడా కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది. అసలు కేసీఆర్ అరే ఆయన ఎట్లుండే ఈయన ఎట్లున్నాడు అనేటువంటి ఒక తోలన కనుక వేస్తే, తరాజులో పెడితే కేసీఆర్ను రేవంత్ రెడ్డిని కనుక మనం పోల్చి చూస్తే కేసీఆర్ కాలు గోటుకున్న సిరి వీని మూతికి లేదు. నిజం చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను. రాజనీతిజ్ఞత లేదు, నీతి లేదు, ఏది లేదు సార్. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఇవి. ఈనాడు మనం అంత చక్కగా తయారు చేసుకున్నటువంటి మేనిఫెస్టో అమలు చేయడు, అనేకమైన ఇక్కట్లలో ఉన్నటువంటి రైతులను కాపాడాడు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయడు. ఎందుకు సార్ ఈ సంజయ్ని తీసుకొస్తాడా సార్? ఎంత ఘోరం అసలు! ఈ మనిషి జీవన్ రెడ్డి గారిని ఎంత హింసకు గురి చేసినాడు. కవిత దగ్గరుండి సంజయ్ కుమార్ ని గెలిపించింది సార్. ఇప్పుడు మీకు ఒక విషయం, ఢిల్లీ సర్కిళ్లలో ఒక మాట ఏముంది అని అంటే పాత బిజినెస్ కాంటాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రేవంత్ రెడ్డి ఈజ్ నౌ మోర్ వరీడ్ అబౌట్ ది డిటెన్షన్ ఆఫ్ కవితను బయటికి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కొంత ఇండైరెక్ట్గానైనా సపోర్ట్ చేస్తున్నాడు. అతి త్వరలో కవిత బయటికి రాకుంటే రేవంత్ రెడ్డి గారికి మనసు ఒప్పేటట్లేదు అనే మాట కూడా అంటా ఉన్నారు సార్. తండ్రికి లేదు పట్టి బావకు లేదు, అట్లా ఉంటుందా సార్? అట్లా ఉంటుంది. మీకు తెలియదు ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారంటే స్వార్థ రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళు తప్ప వేరే ఎవ్వడు అభివృద్ధిలోకి రావద్దు, వాళ్ళు తప్ప వేరే ఎవరికి పురోగతి ఉండద్దు అనేటువంటి దురాలోచన చేస్తారు సార్. ఈనాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేను ఆయన అదే సార్ వాళ్ళ ఇంటికి పోయి పిలిచోడేది సార్. గతంలో ఎంతో మంది పార్టీలు మారినాడు, ముఖ్యమంత్రికి ఆర్జీ పెట్టుకొని మేం చేరుతామంటే ముఖ్యమంత్రులు పరిశీలించేవాళ్ళు. మీరు మా పార్టీకి మీరు చేరడం వల్ల పార్టీకి ఏమైనా లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మీరు మా పార్టీ కార్యకర్తల పట్ల ఎట్లా బిహేవ్ చేసినారు, మిమ్మల్ని చేర్చుకుంటే మా లోకల్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఒక ఎక్సర్సైజ్ చేసేది సార్. చేసి తర్వాత చేర్చుకునేవాళ్ళు. నేను రోండా నారపరెడ్డిని జయరంగా చూసినాను, కె రోషయ్యని జయరంగా చూసినాను, చాలామంది కాంగ్రెస్ అంటే అప్పటి రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరంగా చూస్తున్నాను. మహామహుల యొక్క కార్యక్రమాలు చూస్తున్నాను. పార్టీ అధ్యక్షుడిగా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి యొక్క టెన్యూరు చాలా నికృష్టమైనది అని చెప్పి రిజిస్టర్ అవుతారు. హిస్టరీ విల్ రికార్డ్ రేవంత్ రెడ్డి యాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ టెలింగ్ యూ, హీ ఈస్ డూయింగ్
గ్రేట్ డ్యామేజ్ టు ది పార్టీ. ఇవాళ పార్టీ యొక్క మనుగడే ఒక ప్రశ్నార్థకమైంది సార్. కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అరే ఎంత మంది ఫోన్ చేస్తున్నారు, అన్నా ఇదేంది, అన్నా ఇదేంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చేసుకో. సంజయ్ కుమార్ నైట్ సార్ చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మంది. అసలు ఇది ఎట్లా సార్ ఈ పోచారం శ్రీనివాసరెడ్డిని ఎట్లా జరిపిస్తాడు అని. ఆయన వచ్చేసేసి ఈయన 20 ఏళ్ల కాలము రాజకీయాలలో సుదీర్ఘంగా ఉన్నారంటే 20 ఏళ్ళు కాదు సార్, 7 ఏడాది ఉంటే ఎక్కువ. ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ భరించలేదు. పార్టీ హైకమాండ్ అయ్యో మొన్న అన్నాడు బసవతారకం హాస్పిటల్కి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో, ఇప్పుడే కాదు ఈసారే కాదు మళ్ళీ 30 ఏళ్ళవ మీ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తా అని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేసినాడు. నిజంగా చెప్తున్నాను, చాలా బాధ అనిపించింది. అంటే ఈయన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. గతంలో ఏం మాట్లాడాడు ఒకసారి సార్ పోచారం శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను నచ్చి ఆకర్షితులై. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంట్లో తల్లి నీకు ఎట్లా అన్నం పెడుతుందో నాకైతే తెలియదు. ఆమెకు దండం పెట్టాల్సిందే. నీ అంత నీతి తప్పినోని జాతి తప్పినోని నీకు అన్నం పెడుతుందంటే ఆ తల్లికి దండం పెట్టాల్సిందే. నీలాక నీతి జాతి మాలినోని. రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను సార్, ఇంతగానో తిట్టిండా సార్? నేను చూసిన పంపిర్రు, షాక్ అయిపోయినా. అదిగా సార్, నీతి జాతి ఇద్దరులో ఎవరికి ఉందో మనం ఇప్పుడు పట్టాలి సార్. మనం ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ పంపించాలి. నేను చెప్తున్నాను కదా, రాజకీయాలలో రవ్వంత విలువ లేదు. ఒక రాజకీయ ప్రత్యర్థిని విమర్శించడంలో అతి నీతి బాహ్యమైన నీచమైన భాషను వాడడంలో రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ అన్నమాట. అంటే నీకు నచ్చకపోతే ఆ వ్యక్తిని ఎంతకైనా కండెమ్ చేస్తాడు. వినరా? అసలు అంత తిట్టిన వ్యక్తిని ఎందుకు తీసుకున్నాడు సార్? రీజన్ ఏంటి? నేను చెప్తున్నాను కదా, ఆయనకు స్వార్థం తప్ప ఇంకోటి లేదు సార్. ఈ రాష్ట్ర ప్రయోజనాలు లేదు, ప్రజల బాగోగు లేదు, ప్రజలు లేరు. స్వార్థం కూడా ఏముంది ఇప్పుడు? అందరు విమర్శ అలా కాదు. ఇప్పుడు ఎవరైతే సహజంగా కాంగ్రెస్ ఐడియాలజీతో ముడిపడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని తొక్కడానికి అంతే, ఇంకేం లేదు. సీనియర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరినీ నాశనం పట్టిస్తాడు. బట్టి విక్రమార్క. ఇప్పుడు మీ సాయం ఉన్నా లేకున్నా నేను అధికారంలో ఉంటా, నాకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ మద్దతు ఉంది, మీరెవ్వడు పార్టీ హైకమాండ్ దగ్గర నేను నా కార్యశీలను చూపెడతాను. ఇప్పుడు ఆల్రెడీ పీజే కురియన్ కమిటీని కన్స్టిట్యూట్ చేసినారు సార్ మల్లికార్జున్ ఖర్గే గారు, టు ఫైండ్ అవుట్ ఏమంటే ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎందుకు పేలవంగా ఉంది అని కనుక్కోవడానికి. సో ఈ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తన ఏదో పెద్ద గొప్ప కార్యదీక్షతతోని బీఆర్ఎస్ లాంటి పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్నా అనేటువంటి ఒక భ్రమలో ఆ రకమైన ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇంత నీచాన్ని కొడుగొడుతూ ఉన్నాడు. మరి తెలిసిపోతుంది కదా. అదే కదా నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సీనియర్ మంత్రులు ఎంతమంది ఉన్నారు, పిసిసిఐ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు ప్రశ్నలు వెయ్యరా? వీళ్ళు పార్టీ హైకమాండ్కు చెప్పరా? అయితే రేవంత్ రెడ్డితో మాట్లాడాలా, లేదా రేవంత్ రెడ్డి వీళ్ళని సంప్రదిస్తున్నాడా లేదా ఇట్లాంటి వాళ్ళని చేర్చుకునే విషయంలో అనేది ఒక డౌట్ వస్తుంది. సీనియర్లు ఎందుకు మా బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నారు? వీళ్ళు ఎందుకు మాట్లాడాలి? వీళ్ళలో పౌరుషం ఎక్కడ చచ్చిపోయింది? వీళ్ళలో ఉడుకు రక్తం ఉంది. వీళ్ళకి ఇట్లనే పార్టీ మార్చినాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మార్చినాడా? వెంకటరెడ్డి పార్టీ మార్చినాడా? వీళ్ళందరూ ఏం చేసినారు సార్? జానారెడ్డి కూడా మాట్లాడాలి కదా, బట్టి విక్రమార్క గారు మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడలేదు. శ్రీధర్ బాబు గారు మాట్లాడాలి కదా. ఏమయ్యా ఇంత నీచమైన రాజకీయాలు, నికృష్టమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నాను ఎవరన్నా ఒకళ్ళు ప్రశ్న వేరా సార్? అంటే మంత్రి పదవులు అంత అవసరమా వీళ్ళకి? అవి లేకుండా అదే కదా అనుమానం. అసలు యాక్చువల్లీ మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ థర్డ్ క్లాస్ రాజకీయాలను కూడా వాళ్ళు సమర్థిస్తున్నారా అనే ఒక అనుమానం కలుగుతుంది. కోదండరామ్ సార్ ఏ కోదండరామ్? ఏ గాయనతో మాకే ఏ ప్రొఫెసర్ కోదండరామ్? అరే బ్లడీ చెంచా ఆఫ్ రేవంత్ రెడ్డి అయితే ఏం కోదండరాం గారు ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎన్నడూ మాట్లాడు. రైతు బంధు ఎందుకు రాలేదని అడగలేదు ఎందుకో, రైతు భరోసా గురించి మాట్లాడు, రుణమాఫీ గురించి మాట్లాడు. ఈయన కూడా మాట్లాడినాడు రైతుల గురించి. ఆనాడు కేసీఆర్ అది ఇది చేసినాడు, ఆ అవినీతి ఈ అవినీతి అన్నాడు కదా. నిష్క్రియాతత్వంతో ఉన్నటువంటి ఈ పరిపాలన మీద ఒక్క మాట మాట్లాడు. ఇంకా కాంగ్రెస్ రాగానే గణనీయమైన మార్పు వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దొరికిందన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర పోయి పాదాక్రాంతం అవ్వడం ఎందుకయ్యా? ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఎందుకున్నది నీకు? అడుగుతున్న ప్రశ్న అదిగా సార్. అసలు థర్డ్ క్లాస్ రాజకీయం. ఒకప్పుడు ఏదో తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన రోల్ వేరు సార్. ఒకటి సార్,
మనం ఇష్టపూర్వకంగానే పాలు పెరుగు ఇంటికి తీసుకొచ్చుతారు. అది చెడిపోతే ఇంట్లో ఉంచుకుంటాం సార్, బుడ్డిపోతే బయట వారేస్తాం కదా. అటనే రేవంత్ రెడ్డి ఇతను కూడా ఇది ప్రొఫెసర్ కోదండరాం కూడా బుడ్డిపోయిన పెరుగు తీసి బయట వారేయాల్సిందే. ఇంకా ఆయనకి ఏమంత పెద్ద ప్రాధాన్యత, ఆయనకి ఎందుకంత అవకాశం లేదు. మొన్న తెలంగాణ ఉత్సవాలు జరిగితే అసలు ఉద్యమకారులను ఒక్కడన్నా రానిచ్చినారా సార్? వీళ్ళకు నచ్చిన హైండ్ పిక్డ్ వాళ్ళని తెప్పించుకున్నారు కదా. నిజమైన ఉద్యమకారులు ఒక్కనన్నా సన్మానించిన సందర్భం ఉందా? కోదండరాంకి అప్పచెప్పారట. ఏం కోదండరాంకి అప్పచెప్పారు? ఇంకా ఆయన ఏమంటాడు, బాధ్యతని విస్మరించాడు. నాకు ఆ 2 రోజులు టైం ఇస్తే నాకు ఎంతమంది దోస్తే వాళ్ళ పేర్లు చెప్పినాడు. అంటే నీకు ఇప్పుడు మహాభారతం గురించి మాట్లాడితే నీవు దుర్యోధన గురించి మాట్లాడడం మర్చిపోలేవు, ధర్మరాజు గురించి మాట్లాడడం మర్చిపోలేదు, భీముడి గురించి మాట్లాడడం మర్చిపోలేదు, ద్రౌపది గురించి మాట్లాడడం మర్చిపోలేవు. ఇది మహాభారతము అని అంటే వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు. అట్టనే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే, అసూలు బాసిన వాళ్ళ గురించి మాట్లాడితే, ఉద్యమకారుల గురించి మాట్లాడితే ఒక 10 మంది పేర్లు అయితే ఎవడైనా మర్చిపోలేని పేర్లు ఉన్నాయా చెప్పండి? పాశం యాదగిరిని పిలిచినాడా? తెలంగాణ విఠల్ని పిలిచినాడా? మిమ్మల్ని పిలిచినా? మమ్మల్ని పిలిచినాడా? మేమంతా 12-13 సంవత్సరాలు మొత్తం కంప్లీట్గా అసలు దాంట్లోనే వచ్చినాం కదా సార్. కోదండరాం కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో మేమున్నాము. కోదండరాం ఎప్పుడు మధ్యలో చేరినాడు. విమలక్క కూడా ఉంది, విమలక్క గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకో విషయం, ఈనయ్య గారు ఉన్నారు. పేర్లు చెప్తూ పోతే కనీసం ఒక 100 మంది పేర్లు చెప్పచ్చు. అట్లాంటి వాళ్ళను, ఒక లేయర్ లాగా ఉన్న వాళ్ళను, తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళను ఒక్కడికి కూడా పిలవలేదు సార్. ఆనాడు తెలంగాణ ఉత్సవాలు జరుగుతుంటే ఇన్విటేషన్ రాకుంటే చాలామంది మాలో మేమే ఫోన్ చేసుకొని నీకు ఇన్విటేషన్ వచ్చిందా, నీకు ఇన్విటేషన్ వచ్చిందని కనుక్కుంటే ఎవరికి ఇన్విటేషన్ రాలేదు. మరి పోనీ పిలిచిన 4గురితోనైనా ముఖ్యమంత్రి మాట్లాడినాడు అంటే వాళ్ళకు ముఖం కూడా చూపట్లేదు. వాళ్ళతో కనీసం వచ్చారా, బాగున్నారా, మీకు వసతులు ఎట్లా ఉన్నాయి, మీకు ఏమైనా భోజనం పెట్టారా, మీ గురించి అని ఆలోచించలేదు. అమరవీరుల కుటుంబాలను కూడా పిలిచి వాళ్ళకి సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు అనేది కూడా ఉంది సార్. వాళ్ళకి నార్మల్గా పెట్టాల్సిన భోజనం పెట్టేసి పంపించినట్టు అమరవీరుల కుటుంబానికి ఇంత అవమానం చేసినటువంటి వ్యక్తికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ రేవంత్ రెడ్డి ఈజ్ ఏ సమైక్యవాది, సీమాంధ్ర వాసుల తొత్తు అన్నదా. సీమాంధ్ర నాయకుల యొక్క ఆస్తులు ఐశ్వర్యాలు కాపాడడానికి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ఒక ఏజెంట్ సార్. హీ ఈజ్ నాట్ ఏ డెమోక్రటిక్. ఫైనల్గా ఒకటి పోచారం గురించి ఇంకేం మాట్లాడిండు అనేది భారీ సభలు ఉంది. అదొక 30-40 సెకండ్లు విని మీరు కన్క్లూడ్ చేయండి. తప్పకుండా సార్. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇన్ని వేల మంది ఇవాళ ఈ బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్నా, పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా, ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3 వచ్చి ఊరు మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను ఇచ్చిపెడతారు, అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాగా ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ? ఇట్లా ఉంది విన్నారు సార్. ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ఇదంతా విన్న తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి సార్. నేను మీ ద్వారా రేవంత్ అడుగుతున్నా, మీరు శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడిన మాటలు తప్ప కేవలము ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగానే మాట్లాడినారా? ఆ మాటల అంతరార్థాన్ని మీరు ఒప్పుకోలేదా? ఒట్టిగానే మాట్లాడినారా, గాలివాట మాటలు మాట్లాడినారా అనేది ఆయన చెప్పాలా? లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డిలో గణనీయమైన మార్పు ఏం జరిగింది, ఆయన గౌతమ బుద్ధుడు ఎట్టయినాడు అనే విషయం చెప్పాలి. మరి మీరు ఆయనను క్షమించారా, ఆయన మిమ్మల్ని క్షమించారా? మీ ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు క్షమించుకుంటే సరిపోయిందా? పార్టీ కార్యకర్తల యొక్క భవితవ్యం ఎటు నాశనం కావాలా? వాళ్ళ గురించిన ఆలోచన ఏమైనా ఉందా? ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ కార్యకర్తలు మనాలంటే ఈ అచ్చోసిన ఆంబోతులు మీరు చెప్పిన భాషలోనే వీళ్ళని ఇట్టనే విచ్చలవిడిగా వదిలెట్టేసేసి వీళ్ళకి ఇంకా పచ్చిగడ్డి వేసి వీళ్ళని ఇంకా పెద్ద ఆంబోతులుగా ఏనుగులాగా మార్చడానికి మీరు చేస్తున్న కృషిని ఎట్ట వర్ణించాలా, ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు, మీరు అసలు పిసిసి అధ్యక్షుడిగా ఒక్క క్షణం కూడా ఉండకండి. మీరు ముఖ్యమంత్రిగా కూడా అనర్హులు. నేను చెప్తాను, తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపము మీలాంటి పరిపాలన రావడం. అరే దరిద్రం చేసినావు కదయ్యా. ఎంతమంది కృషి చేసి తీసుకువచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని మేనిఫెస్టో తీసి చెత్తబుట్లో దాఖలు చేసినాడు. ఇప్పటికీ సార్ ఖరీఫ్ స్టార్ట్ అవుతే ఎట్లా వచ్చే సార్ రైతు బంధు నిధులు? ఇప్పుడు రైతు బంధు మీద లేనిపోని ఒక ఇష్యూ రైజ్ చేసినాడు. అందరట రైతు బంధు గురించి చాలా రకరకాల విమర్శలు చేస్తున్నారు కాబట్టి 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా, 10 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా అనే విషయంలో కూడా ఒక చర్చ జరగాల.
తర్వాత అసెంబ్లీలో దీని మీద అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు కనుక్కున్న తర్వాత ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి వచ్చేసి అప్పుడు రైతు బంధు ఇస్తారట. ఏమండి నేను ఒక మాట అడుగుతున్నాను, ఇవాళ బీఆర్ఎస్ని ఒక పార్టీగా నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేయి రైతు బంధు ఇచ్చే విషయంలో. నీకు అసెంబ్లీ దాకెందుకు, ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసేసి ఇగో రైతు బంధు అందరికి ఇస్తున్నారు, రకరకాల వాళ్ళకి ఇస్తున్నారు, చెట్లకు గుట్టలకు ఇస్తున్నారనే విమర్శలని, రోడ్లకు ఇస్తున్నారనే విమర్శలని, మన పెట్రోల్ బంక్లకు ఇస్తున్నారనే విమర్శలని, ఇగో ఈ నాన్ ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ డిలీట్ చేసేసి నిజమైన వ్యవసాయదారుడికే ఇస్తాము అని ఒక ప్రపోజల్ పెట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయరా? క్షణాలలో అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు రైతు బంధు రిలీజ్ చేయొచ్చు కదా. లేదు, నువ్వెందుకు కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తున్నావు అని అంటే రైతు బంధు ఇచ్చే నిజాయితీ నీలో లేదు, నీలో ధర్మం లేదు, రైతుల పట్ల ప్రేమ లేదు, అభిమానం లేదు, నువ్వు కేవలం రైతు ద్రోహివి. అందుకే కావాలని సన్న చిన్నకారు రైతులను నోట్లో మట్టి కొట్టడానికే ఈ కమిటీ అనేటువంటి ఒక తతంగం తీసుకొచ్చినాడు. రాష్ట్రంలో గణనీయమైన సమస్యలు ఉన్నప్పుడు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి కదా. నువ్వు అడిగినావు కదా యాజ్ ఎ పిసిసి అధ్యక్షుడు, ఏ అంశాల మీద కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడని అడిగినావు కదా. నువ్వెన్ని మీటింగ్లు పెట్టినావు ఆల్ పార్టీ మీటింగ్లు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయి దాదాపుగా 7 నెలలు అయిపోయింది కదా. ఏ అంశం మీద, గుణాత్మకమైనటువంటి ఏ అంశము, రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే ఏ అంశం మీద నీవు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినావు? రైతు బంధు గురించి పెట్టావా, లేదా రైతు రుణమాఫీ గురించి పెట్టినావా? పార్టీ ఫిరాయింపులు ఇంకో 20 మందిని కూడా తీసుకునే అసలు చాలా దరిద్రం అనిపిస్తుంది సార్. ఇంకో విషయం మీరు ఇంత విమర్శిస్తారు కదా, మీ విమర్శలతో నన్ను అవుతుంది అనుకుంటారా? సార్ మీకు ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయే ఛాన్స్. సార్ తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి ఒక పద్యం రాశారు సార్, అది బ్రహ్మాండమైన పద్యం. దానికి మూర్తి భవించిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆ పద్యం చదివి వినిపిస్తాను నుండి. తివిరి సుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదయ్యా అన్నాడు. అంటే ఏంటంటే ఇసుకలో కూడా తివిరి ఇసుమున తైలంబు, ఇసుకలో కూడా తైలం తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో అంటే ఎండమావిలో నీళ్లను కూడా తాగొచ్చు, వినవా, తిరిగి కుందేటి కొమ్ము సాధించు. అసలు కుందేటి కొమ్మే ఉండదు, అయినా సరే ప్రయత్నం చేస్తే అది కూడా దొరుకుతుందేమో కానీ ఒక మూర్ఖుడి మనసు రంజింపలేదు చేయలేము అని అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి గారు. భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి అది ఒక చక్కని పద్యం. ఆ పద్యం రోజు ఈయన చూడంగానే రోజు ఇదే పద్యం చదువుకోవాలి. తివిరి సుమన తైలంబులు తీయవచ్చు, దవిల ఆగదు ఆగదు ఆగదు. పార్టీ హైకమాండ్ గనక అందరి కార్యకర్తల మాటలు, సీనియర్లు కనుక పార్టీ హైకమాండ్ను ఈ పార్టీ ఫిరాయింపుల పట్ల పార్టీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి ఈ ఆందోళనను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువస్తే, మరి మల్లికార్జున ఖర్గే లాంటి వ్యక్తికి ఈ విషయాలు అర్థమైతే, వారి దృష్టికి వెళ్తే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప రేవంత్ రెడ్డికి ఫ్రీడమ్ ఉన్నంత కాలం ఇంతకంటే నికృష్టమైన రాజకీయాలు చేస్తాడు. యూ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. సార్ మీరు రేపు భవిష్యత్ ఎట్లా జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేసిపోతాడు సార్ ఈయన వల్ల జరిగేది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆంధ్రాలో ఎట్లా జరిగిందో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అటనే చేసిపోతారు సార్. ఇట్లా నికృష్టమైన సార్. మీకు ఒక విషయం చెప్పానా, అసలు కిరణ్ కుమార్ రెడ్డి కంటే కూడా అధముడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఓన్లీ తెలంగాణలో కొంత డ్యామేజ్ జరిగింది, ఆంధ్రాలో ఇంకా కొంత వ్యవహారం జరిగింది విన్నారా. అసలు ఏంటి సార్, నెక్స్ట్ వీక్ ఒక శత్రుత్వం పట్టినాడు, నిజమైన కార్యకర్తల మీద శత్రుత్వం వహించి డీల్ చేస్తా ఉన్నాడు సార్. శత్రువులుగా భావిస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంక్షేమం కోసమని టేకప్ చేసిన ఒక్క కార్యక్రమం చెప్పండి సార్, ఒక్కటన్నా. కార్యకర్తలకు బీమా ఇస్తా అన్నాడా? కార్యకర్తలకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తాను? పార్టీ కోసం కృషి చేసి దివారాత్రులు కష్టపడ్డ వాళ్ళందరూ రోడ్ల మీద పడి సర్వనాశనం అవుతుంటే తనొక్కడు, తన కుటుంబం ఒక్కడు, తన వాళ్ళు ఒక్కడు, తన ప్రభుత్వానికి సుస్థిరత్వం అనేటువంటి ఒక నెపంతో కూడా రాజకీయ పార్టీలన్నింటినీ చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. రేవంత్ పాలన ఎంత తొందరగా అంతమైతే ఈ తెలంగాణ ప్రజలకు అంత మంచిదని నా అభిప్రాయం. ఇట్లా మాట్లాడడం వల్ల ఏ పరిణామం వచ్చినా నన్ను పార్టీ నుంచి తీసేస్తే ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యి ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమం కోసమని ఇంకా ఎక్కువ కృషి చేస్తానని చెప్తున్నాను సార్. నిజంగా చెప్తున్నాను. పార్టీ సభ్యుడిగా ఉండే కంటే పార్టీ సభ్యుడిగా లేకుండా కూడా పార్టీ క్షేమం కోసం పనిచేయవచ్చు సార్. ఒక కాంగ్రెస్ వాది అని అనిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే అర్హమైంది కాదు. నిజానికి నేను ఐఎమ్ ఫీలింగ్ that it's a worthless political culture he is trying to establish in Congress. Congress has never seen this kind of a downfall. ఫిరాయింపులను అరే
ఎవరు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు సార్ 52nd అమెండ్మెంట్ తీసుకొచ్చేసేసి హీ హెస్ బ్రాట్ ఇన్ ఏ లా టు ప్రివెంట్ డిఫెక్షన్స్ అండ్ హీ ఐడెంటిఫైడ్ డిఫెక్షన్స్ పొలిటికల్ డిఫెక్షన్స్ యాజ్ ది సిన్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అట్లాంటి మూల సూత్రాలను అసలు రాహుల్ గాంధీ గారికి ఈ విషయాలు అర్థమైనయో లేదో, ఆయనకు తెలుస్తున్నాయో లేదో నాకు ఒక బాధ ఉంది. డెఫినెట్లీ వీ విల్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు ది నాలెడ్జ్ ఆఫ్ రాహుల్ గాంధీజీ. పార్టీ హైకమాండ్ మస్ట్ పే అటెన్షన్. ఇప్పుడు నెక్స్ట్ వికెట్ ఎవరనుకుంటారు గెట్ చేయగలుగుతారు అంటే ఒకవేళ మీరు చెప్పింది విని మారితే మంచిది, మారకపోతే నెక్స్ట్ మీకు కొంచెం చాలామంది ఫోన్లు చేస్తుంటారు, కరెక్ట్, ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ వికెట్ ఎవరైతే ఛాన్స్ ఉంటుంది టార్గెట్ ఈయన వాళ్ళని టార్గెట్ చేస్తుంటే వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారో తెలియట్లేదు కానీ చాలా పుకార్లు అవుతున్నాయి. నెక్స్ట్ ఎవరున్నారు సార్ అంటే మీకు గెస్? సుధీర్ రెడ్డా, ఈ సబితా ఇంద్ర రెడ్డా, షేర్లింగంపల్లి, మీ సార్ మీకు మాదాపూర్ దగ్గర ఉండే గాంధీ, అరికప్పుడు గాంధీ. మీకు ఒక విషయం పన్నా, వీళ్ళంతా పచ్చి అవకాశవాదులు. సబితా ఇంద్రారెడ్డి కానీ వీళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డినే జాయిన్ చేసుకున్నాడు అంటే ఎవరైనా చేసుకోవచ్చు, సబితా ఇంద్రారెడ్డికి ఎవరినైనా చేసుకోవచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. మల్లారెడ్డికి కూడా వచ్చినా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. వీళ్ళ శత్రుత్వం అనేది కేవలము ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుతో పట్టించడానికి. నిజానికి వీళ్ళ మధ్య అసలు ఏ రకమైన రైవలరీ లేదు. సెటిల్మెంట్ అయితే అయిపోయినట్టే, అంతే సార్. నీకేమిస్తావు నాకేమిస్తావు అంతే సార్. ఇది సెటిల్ అయితే ఎవడైనా సరే అంతే. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని తిట్టినట్టు ఎవరిని తిట్టలే. చీ ఆధార్ అట్లా తిట్టినాడు. అసలు ఈ అరపకూడి గాంధీ వాడు ఇంకో వేరే అసలు మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, తలసాని కూడా తీసుకుంటాడా? వాళ్ళు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట. తలసాని ఇప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్కు రేవంత్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే కూడా నాకు అసలు కాంగ్రెస్ లేదుగా. ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేది తీసిపారేసేసి తెలంగాణ ఎక్స్ టీడీపీ లీడర్స్ పార్టీ అని పెట్టుకుంటే బెస్ట్. ఎక్స్టీడీపీ అని పెట్టాలి అంతే. ఇక ఆ పరిస్థితి తీసుకువచ్చినాడు అండి. చిచి, జీవన్ రెడ్డి గారికి ఇంత ద్రోహం చేసిన తర్వాత ఇక అసలు ఈయన గురించి మాట్లాడడం చాలా అసహ్యం వేసింది. రైట్ సార్. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్. మరి ఈ మధ్య కాలంలో ఇంత బాధనా ఆవేదననా మరి ఏందో నాకు అర్థమైతే సార్ చాలా బాధలో ఆవేదనలో ఉన్నాడు. ఇప్పటికైనా దుర్మార్గులను మాత్రం ఎట్టి పరిస్థితులలో చేర్చుకోవద్దు, ఎవరు అవసరం లేదు. ఒకవేళ తప్పదనుకుంటే ఎవడన్నా మంచోడు ఉంటే వాడిని రాజీనామా చేయించి ప్రజలకు వదిలేస్తే అది కొంచెం బెటరు. కానీ ఎవడైతే ఇసుక దోపిడీ చేసిండు, ఎవడైతే కంకర దోపిడీ చేసిండు, ఎవడైతే రౌడీజం చేసిండు అన్నాడు వాడు రాజీనామా చేసినా వాడు ఎలిజిబుల్ కాదు. దుర్మార్గులకు అసలు తీసుకోవద్దు. సరే, నిన్న కాక మొన్న ఎన్టీ రామారావు నాకు స్ఫూర్తిదాయకం అని మాట్లాడాడు సార్. ఏది మన బసవతారకం దాంట్లో. మరి ఎన్టీ రామారావు భీష్మదేవును తర్వాత సి నారాయణను మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే నా టీడీపీలో చేర్చుకుంటా అన్నారు. ఇద్దరు రాజీనామా చేయకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వాపసు వచ్చినారు. ఎన్టీ రామారావు యొక్క స్ఫూర్తి ఈయనకు స్ఫూర్తిదాయకమా? ఎన్టీ రామారావు లాంటి రాజకీయాలకి ఈయనే వారసుడా? నికృష్టమైన రాజకీయాలకు వారసుడు. ఇదండి సీఎం రేవంత్ రెడ్డి మరి సంజయ్ కుమార్ కౌగులించుకొని హ్యాపీగా రాత్రి అర్ధరాత్రి మరి కాంగ్రెస్లోకి తీల్చుకోవడానికి మీరేమంటారు? అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో మాటలతో మీరు ఏకీభవిస్తారా లేకపోతే విభేదిస్తారా? మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు చాలా సమయం ఇచ్చినందుకు.